హలో వెల్కమ్ టు 10 Max. మహేష్ బాబు ఫ్యాన్స్ ని వెయిట్ చేయించనంటున్నారు రాజమౌళి. అడగకపోయినా సరే అన్ని చెప్పేస్తానంటున్నారు. అనడమే కాదు, ఈ దర్శక ధీరుడు సినిమా స్టేటస్ ఏంటో చెప్పి ఓ సాలిడ్ అప్డేట్ తో అందరినీ సర్ప్రైజ్ చేశారు. సూపర్ స్టార్ సినిమా విషయంలో రాజమౌళి ఫాలో అవుతున్న స్ట్రాటజీ మహేష్ అభిమానుల్లో జోష్ నింపుతోంది. ఇండియాస్ మోస్ట్ యాంటిసిపేట్ ప్రాజెక్ట్ మహేష్ బాబు రాజమౌళి సినిమా. ఈ పాన్ వరల్డ్ సినిమాకి సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ ఎంతో ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు. ఈ విషయంలో ఇక నుంచి నో వెయిటింగ్ అంటున్నారు రాజమౌళి. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతున్న మహేష్ సినిమా నుంచి వరుస సర్ప్రైజ్లు ఉంటాయని అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు రాజమౌళి. అంతేకాదు, సినిమాలో విలన్ గా నటిస్తోన్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రివీల్ చేసి మహేష్ సినిమాపై అంచనాలు పెంచేశారు. మహేష్ రాజమౌళి సినిమా నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. పృథ్వీరాజ్ క్యారెక్టర్ పేరు కుంభగా రివీల్ చేశారు మేకర్స్. రోబో హ్యాండ్స్ సహాయంతో వీల్ చైర్ లో ఉన్న పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ తన క్యారెక్టరైజేషన్ పై ఎగ్జైట్మెంట్ పెంచేస్తోంది. తనకు తెలిసిన బ్రిలియంట్ యాక్టర్స్ లో పృథ్వీరాజ్ ఒకరు అన్న రాజమౌళి ఇదే మాటని ఫస్ట్ షూట్ పూర్తి కాగానే పృథ్వీకి చెప్పాను అని ట్వీట్ చేశారు. రూత్లెస్ పవర్ఫుల్ విలన్ గా కుంభ రోల్ కోసం పృథ్వీరాజ్ డెడికేషన్ మాటల్లో చెప్పలేను అన్నారు. అయితే మీరంతా కుంభని మాత్రమే చూస్తున్నారు, అతనికి ఎదురుగా నేను నిల్చుని ఉన్నాను అంటూ మహేష్ చేసిన ట్వీట్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ కంటే ముందుగా సినిమా స్టేటస్ అప్డేట్ ఇచ్చారు రాజమౌళి. ప్రస్తుతం మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పై క్లైమాక్స్ షూట్ జరుగుతుందని ట్వీట్ చేశారు. ఇక మహేష్ సినిమా నుంచి వరుస అప్డేట్స్ ఉంటాయని అభిమానులకు మాట ఇచ్చారు రాజమౌళి. అంతేకాదు, ఈ నెల 15న గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేస్తున్న సినిమా ఫస్ట్ రివీల్ ఈవెంట్ పనులు సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నాయని చెప్పారు. బియాండ్ యువర్ ఇమాజినేషన్ అనే రేంజ్ లో ఈవెంట్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు రాజమౌళి. మొత్తంగా అప్డేట్స్ విషయంలో రాజమౌళి సైలెన్స్ కి ఎండ్ కార్డ్ వేయడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మహేష్ అభిమానులు. ప్రెజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పెద్ది ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి మేనియాని. ఆ రేంజ్ లో అదరగొడుతోంది గ్లింప్స్ లోని రామ్ చరణ్ హుక్ స్టెప్. అంతేకాదు, సాంగ్ కోసం ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ కి చికిరి సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ చేసి సర్ప్రైజ్ చేశారు బుచ్చిబాబు. రామ్ చరణ్ పెద్ది సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ అయ్యాయి. మొదటి పాటగా చికిరి చికిరి సాంగ్ విడుదల చేశారు మేకర్స్. సాంగ్ ఎలా ఉంటుందో అనే ఎగ్జైట్మెంట్ కి వీడియో సాంగ్ రిలీజ్ చేసి ఎండ్ కార్డ్ వేశారు బుచ్చిబాబు. కంప్లీట్ రగ్డ్ అవతారులో రామ్ చరణ్ గ్రేస్ఫుల్ స్టెప్స్, ఊరమాస్ విలేజ్ గర్ల్ గా జాన్వీ కపూర్ గ్లామర్ చికిరి చికిరి సాంగ్ లో హైలైట్ అయ్యాయి. వీటితో పాటు సెన్సేషన్ క్రియేట్ చేసిన పెద్ది మూవీ గ్లింప్స్ లో రామ్ చరణ్ కొట్టిన క్రికెట్ షాట్ ని పాటలో ఒక హుక్ స్టెప్ గా ప్రెజెంట్ చేయడం నెక్స్ట్ లెవెల్లో ఉంది. చికిరి చికిరి సాంగ్ లోని రామ్ చరణ్ స్టెప్లు అదుర్స్ అనేలా ఉన్నాయి. బ్యూటిఫుల్ మౌంటైన్ లొకేషన్స్ లో పిక్చరైజ్ చేసిన ఈ చికిరి చికిరి సాంగ్ గట్టిగానే సౌండ్ చేసేలా ఉంది. ఆ చంద్రుల్లో ముక్క అనే ఊరమాస్ లిరిక్స్ కి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ అందించిన మెలోడీ ట్యూన్ అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. బాలీవుడ్ సింగర్ మోహిత్ చౌహాన్ కి పెద్ది సినిమాలోని ఈ చికిరి చికిరి సాంగ్ మొదటి తెలుగు పాటే అయినా తనదైన స్టైల్లో అదరగొట్టారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న పెద్ది సినిమా ప్రమోషన్స్ విషయంలో బాలీవుడ్ స్ట్రాటజీ ఫాలో అయ్యారు బుచ్చిబాబు. పెద్ది నార్త్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా లిరికల్ సాంగ్ కి బదులుగా వీడియో సాంగ్ రిలీజ్ చేసి టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మొదలుపెట్టారు. తెలుగు, హిందీ భాషల్లో సింగర్ మోహిత్ చౌహాన్ ఓకల్స్ అందించిన ఈ చికిరి చికిరి పాటని కన్నడలో సంజిత్ హెగ్డే, మలయాళంలో బెన్నీ దయాల్తో పాడించారు మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్. మొత్తంగా ఊరమాస్ లిరిక్స్, మెలోడీ ట్యూన్ కాంబినేషన్లో వచ్చిన ఈ చికిరి చికిరి సాంగ్ అదిరిపోయే చార్ట్ బస్టర్ అవడం పక్కా అంటున్నారు మెగా అభిమానులు. అఖండ 2 సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమాకి తమన్ పెడుతోన్న ఎఫర్ట్స్ ఎక్స్పెక్టేషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్తున్నాయి. మరి ఫస్ట్ పార్ట్ కి థియేటర్ సౌండ్ సిస్టమే బ్లాస్ట్ అయ్యే రేంజ్ లో బీజిఎం ఇచ్చిన తమన్ తాండవం డివోషనల్ ట్రాక్ తో ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించారా? తాండవం పవర్ ఏ రేంజ్ లో ఉంటుందో చూపించేందుకు రెడీ అవుతున్నారు బాలకృష్ణ. సౌండ్ కంట్రోల్లో పెట్టుకో అనే మాస్ డైలాగ్ తో అఖండ 2 పై అంచనాలు పెంచేసిన నటసింహం బాక్సాఫీస్ కి ఆల్రెడీ కౌంట్ డౌన్ అలర్ట్ కూడా ఇచ్చేశారు. రిలీజ్ టైం దగ్గర పడడంతో మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి తాండవం సినిమాపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
నందమూరి అభిమానులంతా అఖండ 2 డివైన్ రోర్ కి సిద్ధం అవ్వండి అంటూ తాండవం నుంచి డివోషనల్ సాంగ్ ప్రోమో విడుదల చేశారు. అఖండ 2 సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదలైంది. శంకర్ మహాదేవన్, కైలాష్ ఖేర్ వోకల్స్ తో వచ్చిన ఈ డివోషనల్ ట్రాక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. అఘోరగా బాలయ్య డైనమిక్ అపీరెన్స్ ను తన పవర్ఫుల్ బీజిఎంతో నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేశారు తమన్. జస్ట్ సాంగ్ ప్రోమోనే ఈ రేంజ్లో ఉంటే ఇక ఫుల్ లిరికల్ ఇంకే రేంజ్లో ఉంటుందోననే ఎగ్జైట్మెంట్ పెంచేస్తోంది. ఫస్ట్ పార్ట్ అఖండని ఎలా అయితే తన సాలిడ్ బీజిఎంతో ఎలివేట్ చేశారో, ఇప్పుడు ఈ తాండవంతో తమన్ మరోసారి థియేటర్స్ సౌండ్ సిస్టమ్ బ్లాస్ట్ చేసేందుకు రెడీ అయ్యారంటున్నారు అభిమానులు. అఖండ 2 ఫస్ట్ సింగిల్ డివోషనల్ ట్రాక్ ఫుల్ వర్షన్ ఈ ఆదివారం విడుదల కానుంది. అంతేకాదు ఇక నుంచి బాలయ్య సినిమాకి సంబంధించి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఉంటాయన్నారు బోయపాటి. రీసెంట్ గా గ్వాలియర్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న అఖండ 2 సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి. రిలీజ్ టైం దగ్గర పడడంతో వరుస ప్రమోషన్స్ కి రెడీ అవుతోంది అఖండ 2 టీం. మరి ఈ పాన్ ఇండియా సినిమాతో వస్తున్న బాలయ్య డిసెంబర్ 5న బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సక్సెస్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. గుంటూరు కారం సినిమా తర్వాత త్రివిక్రమ్ కి పెద్ద గ్యాపే వచ్చింది. మహేష్ మూవీ తర్వాత మరో సినిమాని పట్టాలెక్కించేందుకు ఈ మాటల మాంత్రికుడు ఫైనల్ గా ఆడియన్స్ పోల్ కి ఓటేసిన గురూజీ విక్టరీ వెంకటేష్ తో సినిమాని అనౌన్స్ చేయడంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు అభిమానులు. మరి ఈ మూవీ తర్వాత అయినా త్రివిక్రమ్ స్పీడ్ చూపిస్తారా? గుంటూరు కారం సినిమా విడుదలైన 20 నెలల లాంగ్ గ్యాప్ తర్వాత మెగాఫోన్ పట్టారు త్రివిక్రమ్. గ్రాండ్ పూజా సెరమనీతో లాంచ్ అయిన వెంకటేష్ త్రివిక్రమ్ సినిమా లాస్ట్ మంత్ లో సైలెంట్ గా పట్టాలెక్కేసింది. వెంకటేష్ 77వ సినిమాగా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా అక్టోబర్లోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది. వెంకటేష్ తో చేస్తోన్న సినిమాకి డిఫరెంట్ కాంబినేషన్ సెట్ చేస్తారు త్రివిక్రమ్. తన సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్స్ గా ఫస్ట్ ప్రిఫరెన్స్ గా ఉండే దేవిశ్రీ ప్రసాద్ తమన్ని కాదు అని హర్షవర్ధన్ రామేశ్వరిని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో వెంకటేష్ త్రివిక్రమ్ సినిమా మ్యూజికల్ గా ఎలా ఉంటుందో అని అందరిలో క్యూరియాసిటీ పెరిగిపోతోంది. అంతేకాదు తన ప్రతి సినిమాల్లో ఇద్దరు హీరోయిన్స్ ఉండేలా ప్లాన్ చేసే త్రివిక్రమ్ ఈ సినిమాలో మరో హీరోయిన్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ తో జోడీ కట్టిన ఐశ్వర్య రాజేష్ ని రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ తో సినిమా కంటే ముందుగా త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో మైథలాజికల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాల్సింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు బ్యాలెన్స్ ఉండడం, మరోవైపు ప్రశాంత్ నీల్ సినిమాతో తారక్ బిజీ అవడంతో ఈ ప్రాజెక్ట్ డిలే అయింది. నిజానికి ఈ మైథలాజికల్ ప్రాజెక్ట్ ని అల్లు అర్జున్ తో చేయాలనుకున్నారు త్రివిక్రమ్. అయితే అట్లీ సినిమా కోసం బన్నీ తన డేట్స్ ఇచ్చేయడంతో ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ చేతిలోకి వెళ్ళింది. మొత్తంగా గుంటూరు కారం తర్వాత పెద్ద గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్ చేతిలో ఈ 2 సినిమాలే ఉన్నాయి. మరి ఇప్పట్నుంచైనా ఈ మాటల మాంత్రికుడు సినిమాల విషయంలో స్పీడ్ చూపిస్తారో లేదో వెయిట్ అండ్ సీ. ఆకట్టుకుంటోన్న 120 బహదూర్ ట్రైలర్, ది ఫ్యామిలీ మ్యాన్ ట్రైలర్ రిలీజ్. గుడ్ న్యూస్ చెప్పిన కత్రినా కైఫ్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఫర్హాన్ అఖ్తర్ లీడ్ రోల్ ప్లే చేసిన పీరియాడికల్ వార్ మూవీ 120 బహదూర్ ట్రైలర్ విడుదలైంది. మేజర్ శైతాన్ సింగ్ భాటీ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. మనోజ్ బాజ్పేయి లీడ్ రోల్లో రాజన్ డీకే తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ 3 వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. ఈ నెల 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. బాలీవుడ్ కపుల్ కట్రినా కైఫ్, వికీ కౌశల్ తమకు పండంటి మగబిడ్డ పుట్టినట్లు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. మీ అందరి ఆశీర్వాదాలు కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అభిమానులంతా శుభాకాంక్షలు చెప్తున్నారు. మైకేల్ జాక్సన్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న మైకేల్ సినిమా టీజర్ విడుదల చేశారు మేకర్స్. మైకేల్ జాక్సన్ రోల్లో అతని మేనల్లుడు జాఫర్ జాక్సన్ నటిస్తున్న ఈ సినిమా 2026 ఏప్రిల్ 24న ఆడియన్స్ ముందుకు రానుంది. ప్రియదర్శి ప్రేమంటే సినిమా నుంచి సెకండ్ సింగిల్ గా పెళ్లి షురు సాంగ్ ఈ శనివారం విడుదల కానుంది. ఆనంది హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఈ నెల 21న ఆడియన్స్ ముందుకొస్తోంది. శర్వానంద్ అప్కమింగ్ మూవీ బైకర్ నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల కానుంది. రోషన్ మేఘా అప్కమింగ్ మూవీ ఛాంపియన్ టీజర్ ఆకట్టుకుంటోంది. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా డిసెంబర్ 25న ఆడియన్స్ ముందుకు రానుంది. ఆది సాయి కుమార్ శంబాలా మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. యుగంధర్ ముని డైరెక్ట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది. అల్లరి నరేష్ అప్కమింగ్ సినిమా 12A రైల్వే కాలనీ నుంచి విడుదలైన కన్నొదిలి కలనొదిలి లిరికల్ ఆకట్టుకుంటోంది. నాని కాసరగడ్డ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు హీరోగా నటిస్తున్న డీసీ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో వామిక గబ్బి హీరోయిన్ గా నటిస్తోంది. ఈటీవీ ప్రొడక్షన్ లో వస్తున్న రాజు వెడ్స్ రాంబాయి సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. విలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.